ప్రతిదానికండి ఏదైనా సరే మనం పైకి రావాలంటే దాని గురించి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్, కమిట్మెంట్ కావాలి, డిటర్మినేషన్ కావాలి, డెడికేషన్ కావాలి. ఏదైతే సరే ఏ విషయంలో ఏ రంగంలో అయినా పైకి రావాలంటే వాళ్ళు తప్పకుండా ముందు డిటర్మినేషన్ కావాలి, ఐ హ్యావ్ టు డూ ఇట్, డెడికేషన్ కావాలి, కంటిన్యూస్గా చేయాలని తప్పకుండా ఉండాలి, డిసిప్లిన్ కావాలి లైఫ్లో వాళ్ళకి తప్పకుండా పద్ధతి. అంతేగాని ఊళ్ళో ఎగిరిపోవడం కాదు. నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఫస్ట్ థింగ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం నిరంతరం మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. నేను అలా ఎప్పుడు ఇప్పటికీ ఈవెన్ నౌ అది రాత్రిపూట కనీసం పడుకునే ముందు 1 గంట సేపైనా సరే నేను పడుకుని, నేను రాత్రి పడుకునే సార్ లేట్ అయిపోయింది, డేట్ మారాల్సింది, నేను పడుకునేవాడికల్లా మళ్ళీ 5 లేచిపోతాను. నేను నిద్రపోయేసారి తక్కువ, ఎందుకంటే రోజంతా హాస్పిటల్ వరకు ఉంటుంది, నేను రకరకాల యాక్టివిటీస్లో ఉంటాను. నేను ఐఎంఎల్ యాక్టివ్గా ఉంటాను, రెడ్ క్రాస్కి నేను ఎన్టీఆర్ జిల్లాకి చైర్మన్గా ఉన్నాను, మా ఎథీ సెంటర్ యాక్టివ్కి నేను చైర్మన్ని. అలాగే ఎన్నో యాక్టివిటీస్లో సోషల్ యాక్టివిటీస్లో ఎన్నోట్లో ఉంటాను, ఎన్నో చోట్ల వెళుతుంటాను నేను. సో మెనీ థింగ్ ఐఎమ్ సోషల్గా వర్క్ అంటే సోషల్ యాక్టివిస్ట్ నేను. అందుకని రకరకాల వాటిలో నేను ఉంటాను. అంచేత అవన్నా సరే నేను అన్నింటిలో జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా పెడుతుంటాను. ప్రాక్టీస్ మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఎందుకంటే నా కోసం ఎంతమంది వస్తుంటారు వాళ్ళందరూ నేను పేషెంట్ ప్రాక్టీస్ ఫస్ట్ ప్రియారిటీ. అంటే పేషెంట్ చూడడం, ఎందుకంటే వాళ్ళ బాధతో వస్తారు, వచ్చే వాళ్ళకి తప్పకుండా సరే వాళ్ళు ఎంతో నమ్మకంతో వస్తారు. అంచేత నేను తప్పకుండా మై సర్వీసెస్ వెరీ మచ్ నీడెడ్ టు దెమ్. అంటే నేను అక్కడ మాత్రం నేను మాత్రం ఏమాత్రం అన్యాయం చేయను. వాళ్ళ పేషెంట్ జాగ్రత్త చూసి పంపిస్తాను. చాలా కన్సిడరేటివ్గా ఉంటాను. నేను ప్రాక్టీస్ చేసేది నాట్ ఫర్ మనీ, ఫర్ సర్వీస్. మేము అందుకనే మేము ప్రాక్టీస్ పెట్టి మొదలులోనే మేము 30 సంవత్సరాల పాటు ఫ్రీగా ఇన్కమ్ వచ్చి ఫ్రీగా పోలియో వందల వేల సర్జరీ చేసాం, పోలియో కరెక్ట్ సర్జరీ. ఆ రోజుల్లో పోలియో ఎక్కువ వచ్చి అందరికీ అంగవైకల్యం ఉండేది. వాళ్ళందరికీ కరెక్ట్ సర్జరీ చేసి వాళ్ళకి క్యాలిపర్స్లు ఇచ్చి వాళ్ళకి ఫిజియోథెరపీ చేసి వాళ్ళని జీవితాలు ఇచ్చేవాళ్ళకి వాళ్ళు చదువులు తెప్పించి పెళ్ళిళ్ళు చేసేదాకా చేసాం. అంతేగా అలాగే ఐ ఆపరేషన్ చేయించాం, శుక్లాలు వందల వేల ఆపరేషన్ చేయించాం. అలాగే ఎన్నో గుండె ఆపరేషన్ చేయించాను నేను. 200 మందికి గుండె ఆపరేషన్లు అడ్రస్ పంపించి ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చి గుండె ఆపరేషన్ చేస్తారు. ఆ రోజు ఎవరు గుండె ఆపరేషన్ చేశాడు? విజయవాడలో నేను ఐఎంఏ ప్రెసిడెంట్ గారినప్పుడు ఒక క్యాంప్ పెట్టి గుండె ఆపరేషన్ వచ్చి పంచమూర్తి గారిని మెడ్రాస్ని పిలిపించి కార్డియాక్ సర్జన్ 200 కేసులు సెలెక్ట్ చేసి రెగ్యులర్గా మెడ్రాస్ పంపించి మెడ్రాస్ ఫ్రీగా ఆపరేషన్ తీసి ఇప్పటికీ ఐఎమ్ ఫాలోయింగ్ దెమ్ కేసెస్, గుండె ఆపరేషన్ కేసులు అలా చేస్తుంటాను. అంటే సర్వీస్ ఈజ్ మై ఫస్ట్ మోటో. నేను సర్వీస్ చేస్తుంటాను, సంపాదించాలని కాదు. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ సరే పెట్టిన కారణం అంటే టు ఎడ్యుకేట్ ది పీపుల్. మనం ఏదైతే తెలుసుకున్న ఆ విషయాన్ని సమాజం ఇవ్వాలి, సమాజాన్ని చైతన్యపరచాలి. అదే నాకు గోల్. సమాజాన్ని చైతన్యపరచాలి, ఆల్ యాంగిల్స్లో చైతన్యపరచాలి. మనం ఒక్కడే చైతన్యంతో కాదు, పక్కవాడిని కూడా చేయాలి. ఏదైతే మన భావాలు చెప్పాలని నా భావం.